తూర్పు దేశాల్లో విప్లవ ప్రతీక అని ఎంఎన్ రాయ్ని ప్రశంసించినదెవరు? 1 స్టాలిన్, 2 లెనిన్, 3 మావోట్సేటుంగ్, 4 చౌ ఎన్లై. సమాధానం 2 లెనిన్. రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న తొలి సిక్కు మత గురువు ఎవరు? 1 గురు తేజ్ బహదూర్, 2 గురు అంగద్, 3 గురు అర్జున్ సింగ్, 4 గురు గోవింద్ సింగ్. సమాధానం 3 గురు అర్జున్ సింగ్. గ్రంథాలయ గాంధీ అని ఎవరిని పిలిచేవారు? 1 బనపరాజు అప్పారావు, 2 వెలగా వెంకటప్పయ్య, 3 రాదికట్టు రంగారావు, 4 చెన్నాప్రగడ భానుమూర్తి. సమాధానం 2 వెలగా వెంకటప్పయ్య. 1901లో వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడానికి వ్యవసాయ బ్యాంక్ స్థాపించాలని సూచించిన కమిటీ ఏది? 1 సర్ జేమ్స్ లైల్ కమిటీ, 2 సర్ రిచర్డ్ స్ట్రాచీ కమిటీ, 3 సర్ ఆంథోనీ మాక్డోనల్ కమిటీ, 4 సర్ జాన్ వుడ్ కమిటీ. సమాధానం 3 సర్ ఆంథోనీ మాక్డోనల్ కమిటీ. రేడియో అన్నయ్య అని ఎవరిని పిలిచేవారు? 1 మాడాల వీరభద్రరావు, 2 చిలుకూరి వీరభద్రరావు, 3 న్యాయపతి రాఘవరావు, 4 వెన్నెలకంటి రాఘవయ్య. సమాధానం 3 న్యాయపతి రాఘవరావు. భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ను కలకత్తాలో ఏ సంవత్సరంలో ఏర్పాటుచేశారు? 1 1908, 2 1910, 3 1912, 4 1914. సమాధానం 4 1914. కలకత్తాలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ను వైస్రాయ్ రిప్పన్ కాలంలో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1 1881, 2 1882, 3 1883, 4 1884. సరైన సమాధానం 2 1882. స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో కల్పించారు? 1 1858, 2 1859, 3 1860, 4 1861. సరైన సమాధానం 3 1860. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశం 1943 తాపీ ధర్మారావు అధ్యక్షతన ఎక్కడ నిర్వహించారు? 1 తెనాలి, 2 మాజిదీడు, 3 ప్రొద్దుటూరు, 4 నంద్యాల. సమాధానం 1 తెనాలి. 1929లో నవజీవన్ ట్రస్టును గాంధీజీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? 1 అహ్మదాబాద్, 2 చంపారన్, 3 ఎరవాడ, 4 పోరుబందరు. సమాధానం 1 అహ్మదాబాద్. రజనీగంధ కవితా సంకలనం రాసిన వారెవరు? 1 కాత్యాయని విద్మహి, 2 వోల్గా, 3 రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, 4 పాపినేని శివశంకర్. సమాధానం 4 పాపినేని శివశంకర్. 1935లో భారత చరిత్ర కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ నిర్వహించారు? 1 పుణే, 2 నాగ్పూర్, 3 కటక్, 4 వారణాసి. సమాధానం 1 పుణే. 1921 ఫిబ్రవరి 8న సంస్థానాధీశుల మండలిని ఢిల్లీలో ప్రారంభించిందెవరు?
1 ఐదో జార్జీ, 2 ఆరో జార్జీ, 3 డ్యూక్ ఆఫ్ కానాట్, 4 ప్రిన్స్ ఆఫ్ వేల్స్. సమాధానం 3 డ్యూక్ ఆఫ్ కానాట్. ఖైదీల సౌకర్యాల కోసం 64 రోజులు దీక్ష చేసిన జతిన్ దాస్ ఏ తేదీన మరణించారు? 1 1928 మార్చ్ 23, 2 1928 ఏప్రిల్ 16, 3 1929 సెప్టెంబర్ 13, 4 1929 డిసెంబర్ 13. సమాధానం 3 1929 సెప్టెంబర్ 13. సర్వోదయ ఉద్యమం నాయకుడెవరు? 1 మినూ మసానీ, 2 జయప్రకాష్ నారాయణ్, 3 అచ్యుత్ పట్వర్ధన్, 4 ఎంఎస్ రాయ్. సమాధానం 2 జయప్రకాష్ నారాయణ్. 1932లో ఆంధ్రాలో బిఈ ఉత్తీర్ణులైన తొలి మహిళ ఎవరు? 1 పునకా కనకమ్మ, 2 ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, 3 డొక్కా సీతమ్మ, 4 న్యాయపతి కామేశ్వరి. సమాధానం 4 న్యాయపతి కామేశ్వరి. కింది వాటిలో సరైన జత ఏది? 1 రాజేంద్ర సింహజీ, ఆపరేషన్ పోలో, 2 బట్లర్ కమిటీ 1927, 3 సూర్యసీన్, మాస్టర్దా, 4 పైవన్నీ సరైనవి. సమాధానం 4 పైవన్నీ సరైనవి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయ్యింది? 1 1601, 2 1602, 3 1604, 4 1606. సమాధానం 3 1604. నిజాం రాజ్యం హైదరాబాద్లోకి ఆయుధాలను చేరవేసిన సిడ్నీ కాటన్ ఏ దేశస్థుడు? 1 జర్మనీ, 2 ఆస్ట్రేలియా, 3 ఇటలీ, 4 పోర్చుగల్. సమాధానం 2 ఆస్ట్రేలియా. రంగీలీ రాజా అనే మొఘల్ రాజును పిలిచేవారు? 1 రెండో అక్బర్, 2 షాహలం, 3 మహమ్మద్ షా, 4 రెండో బహదూర్ షా. ఆన్సర్ 3 మహమ్మద్ షా.